దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. మరి మన్ దేవుడు సిలువలో ఎందుకు మరణించాల్సి వచ్చింది అనంటే, లోకమంతా పాపముతో నిండి ఉన్నది. అప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏం చేసినాడు అనంటే, మరి మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని మనకు మోషే ధర్మశాస్త్రము ఇచ్చినాడు. ఆ ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేకపోయినాం. ఆ నీతి విధిని మనం నెరవేర్చలేకపోయినాం. ఆ నీతి పని మనము చేయలేకపోయినాం. కాబట్టి ఆ నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించినాడు. రోమా 8:3 ఆయన శరీరమందు మన పాపమంతా ఆయన మీద పెట్టి మరి ఆ పాపానికి శిక్ష విధించినాడు. అంటే పాపం వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఆయన మీద మన పాపమంతా పెట్టి ఆయన శరీరాన్ని మరణింపచేసి తిరిగి లేచటం ద్వారా ఆ పాపము యొక్క జీతము కట్టబడినది. ఆ పాపముని శిక్షించేసినాడు. ఆ పాపము శిక్ష పొందింది. మరి ఆ విధంగా ఆ పాపాన్ని చంపేసినాడు అన్నట్టు, శిక్షించేసినాడు. ఇక ఆ ఎవరైతే యేసుక్రీస్తు సిలువ యొద్దకు వచ్చి మరి ఆయనను విశ్వసిస్తారో వారి పాపములకు శిక్ష విధించబడిందంట. అది పాపాలు తొలగిపోతాయని అర్థం. కాబట్టి రోమా 7:18 పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. మనల్ని నీతిమంతులుగా చేసినాడు. ఇక పాపమునకు మనం దాసులం కాదు. ఎవరికి దాసులము? రోమా 7:18 పాపం నుండి విమోచించబడిపోయినాము, నీతికి దాసులైతిరి. ఎందుకు? దేవునికి స్తోత్రం. దేవుడే ఆయన యొక్క కుమారుని పంపి ఆయన శరీరంలో మన పాపాలన్నింటికి పరిహారము పొందించినాడు. మన పాపమంతయు ఆయన మీద పెట్టి ఒక గొర్రెను బలిస్తందుకి దాని మీద పాపి చేతు పెట్టి దానికి బలిస్తారు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న పాపులందరి కొరకు ఆయన శరీరం మీద మరి మోపి